హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మరోసారి చర్చకు ఎందుకు వస్తోంది? తెలంగాణతో పాటు అండమాన్లో టీడీపీ జెండా ఎగరేస్తామన్న లోకేష్ వ్యాఖ్యల్లో దాగిన కోణాలు ఏంటి? హైదరాబాద్ను యూటీ చేయాలనే అంశంపై విస్తృతమైన చర్చకు టైం వచ్చిందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పవర్లోకి రాకపోతే యూటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తారా? హైదరాబాద్తో పాటు దేశంలోని ఇంకా ఏ నగరాలు యూటీ వరుసలో ఉన్నాయని ఓవైసీ అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించి వెనక్కి తీసుకున్న మాటల్లో దాగిన మరో కోణం ఏంటి? బీజేపీ సీనియర్ నేత సాగర్జీ ఇప్పటికే ఆ దిశగా ఎందుకని అలారం మోగించారు? యూటీ చేయాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వ్యవహరించలేకపోతున్నాయి? హైదరాబాద్ ఎప్పుడూ వార్తల్లోని అంశమే. కొన్ని పార్టీలకు రాజకీయ అస్త్రమైతే మరికొన్ని పార్టీలకు జీవన్మరణ సమస్య. ఇంకొందరి ఉనికి మరికొంతకాలం పాటు కొనసాగాలంటే హైదరాబాద్ తప్ప గత్యంతరం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతున్నారని ఇప్పటికే అనేక సందర్భాలలో మీడియా మైకై కూసింది. ఇప్పుడు కూడా అలాంటి చర్చకు మరోసారి ఆస్కారం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు గానీ సంకేతాలు గానీ లేకపోయినా కేంద్రంలోని పెద్దలు గుంభనంగా వ్యవహరిస్తున్న తీరును బట్టి కొన్ని రాజకీయ పార్టీలలో, అలాగే కొందరు విశ్లేషకుల్లో ఆందోళన పెరుగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహానాడు వేదికగా టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తనయుడు నారా లోకేష్ నుండి వెలువడిన మాటలు మరోసారి హైదరాబాద్ యూటీ చుట్టూ చక్కర్లు కొట్టేలా చేస్తున్నాయి. ఇంతకు ఆయన మహానాడులో ఏమన్నారో ఓసారి చూద్దాం. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహానాడులో పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు నేరుగా హైదరాబాద్ యూటీని లక్ష్యంగా చేయకపోయినా ఆయన తెలంగాణతో పాటు అండమాన్లో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంఖ్యాపరంగా ప్రస్తుత అంచనాల ప్రకారం అండమాన్లో సుమారుగా 50 నుండి 55 వేల మంది వరకు తెలుగువారు నివసిస్తున్నారు. వీరంతా ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వివిధ కాలాలలో వలస వెళ్లినవారే. బ్రిటిష్ కాలంలో అండమాన్ను కాలాపానీ సెల్యులర్ జైలు అని, స్వాతంత్ర సమరయోధులను లేదా కఠినమైన శిక్షలు పడిన ఖైదీలను బంధించే భయంకరమైన ప్రదేశంగా చూసేవారు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో క్రమక్రమంగా మార్పు వచ్చింది. 1950, 1960ల కాలంలో నిర్మాణ రంగ పనులు, కలప పరిశ్రమలు, నౌకాశ్రయ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా ఉత్తరాంధ్ర తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు వలస వెళ్లారు. నాడు కూలీగా వెళ్లిన తెలుగువారు నేడు అక్కడ వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాల్లో కీలక శక్తులుగా ఎదిగారు. పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్స్, స్థానిక పంచాయతీలలో తెలుగువారు ప్రతినిధులుగా కూడా గెలుస్తున్నారు. అయినప్పటికీ అండమాన్లో ప్రాంతీయ పార్టీ లేదా ఒక ప్రధాన భూభాగ పార్టీని విస్తరించడం అనేక సవాళ్లతో కూడుకున్నదిగా చెప్పాలి. ప్రధాన భూభాగమైన ఏపీ నుండి అండమాన్ వేల కిలోమీటర్ల దూరంలో సముద్రం ఆవతల ఉంది. నిరంతరం అక్కడి కేడర్ను పర్యవేక్షించడం భౌతికంగా కష్టమైన పని. అలాగే ఇది కేంద్రపాలిత ప్రాంతం కావడం, ఇక్కడ కేవలం ఒక్క లోక్సభ స్థానం మాత్రమే ఉండడం ఆలోచించాల్సిన అంశం. అసెంబ్లీ సీట్లు ఉండవు. కేవలం మున్సిపాలిటీ, పంచాయతీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. మరోవైపు ఇక్కడ తెలుగు వారితో పాటు బెంగాలీలు, తమిళులు, హిందీ మాట్లాడేవారు అధికంగా ఉన్నారు. కాబట్టి కేవలం తెలుగు సెంటిమెంట్తోనే మొత్తం ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. ఇతరులను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే టీడీపీ హైకమాండ్ తెలుగుదేశానికి జాతీయ స్థాయి ప్రొజెక్షన్ ఇవ్వబోతోందన్నమాట. టీడీపీ
కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదని, అండమాన్ వంటి సుదూర ప్రాంతాల్లోని తెలుగువారికి కూడా తాము అండగా ఉంటామని చాటి చెప్పడం లోకేష్ వ్యాఖ్యల్లోని మొదటి ఉద్దేశం. ఇది పార్టీ జాతీయ అస్తిత్వాన్ని పెంచుతుంది. అలాగే తెలంగాణలో పునర్వైభవం తీసుకురావడం, తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుండి పునర్నిర్మించడం ద్వారా పూర్వ వైభవాన్ని తీసుకురావాలని లోకేష్ భావిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఉత్సాహాన్ని తెలంగాణ కేడర్లో నింపడం, తద్వారా రాబోయే జీహెచ్ఎంసీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలలో ఉనికి చాటుకోవడం ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఇక అండమాన్, తెలంగాణ అంటూ ఒక రాష్ట్రాన్ని మరో కేంద్రపాలిత ప్రాంతంతో జతకట్టి పేర్కోవడమే ఇక్కడ స్పెక్యులేషన్కు దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో కంటే ఇంకా దగ్గరైనట్లుగా కనిపిస్తున్నారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచనల మీద ఖచ్చితంగా ఉంటుంది అంటే అతిశయోక్తి కానే కాదు. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్లతో విడివిడిగా కలిసి వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా మమేకం కావడం అనేక రకాల రాజకీయపరమైన ఊహాగానాలకు తావిచ్చింది. వచ్చే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పార్టీలను బలపరుచుకుని ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రౌండ్స్ను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇద్దరితో వేర్వేరుగా కలిసిన మోడీ ఒకే అభిప్రాయానికి వచ్చేలా చక్రం తిప్పినట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. బహుశా దాని పర్యవసానంగానే ఈ మహానాడులో తెలంగాణ నాయకత్వం చేత, అలాగే లోకేష్ చేత చంద్రబాబు నాయుడు పలు కీలకమైన వ్యాఖ్యలు చేయించారా అన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఈ ముఖ్య నాయకుల వ్యాఖ్యలే తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఏవైనా భారీ మార్పులు చోటు చేసుకుంటాయా అనే స్పెక్యులేషన్కు దారితీస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అండమాన్లో పనిచేయడం అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేయగల సామర్థ్యం ఉందని లోకేష్ చెప్పడమేనా? రేపు హైదరాబాద్ యూటీ అయితే టీడీపీ అక్కడ కూడా ఉంటుందనే సంకేతాన్ని లోకేష్ పంపిస్తున్నారా అనే వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. లోకేష్ వ్యాఖ్యలను యాదృచ్ఛికంగా చూడొచ్చా? ఎందుకంటే రాజకీయాల్లో యాదృచ్ఛికాలు అరుదుగా ఉంటాయి అంటారు. మరి లోకేష్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏదీ లేదనుకోవడం సమంజసమేనా? ఇటీవల ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రాంతీయ విభేదాల దిశగా మళ్లాయి. ఆయన రెండు ప్రాంతాలలోనూ సుపరిచితమైన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధ్యాపకుడు, మాజీ ఎమ్మెల్సీ కూడా. ఆయన ఏమన్నారంటే, తన దగ్గరున్న నమ్మకమైన వర్గాల సమాచారం ప్రకారం జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాను కలిసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలని కోరారని, కానీ అమిత్ షా అందుకు అంగీకరించలేదని నాగేశ్వర్ చెప్పారు. అంతేకాదు, అమిత్ షా జగన్ను తమకు దీర్ఘకాల స్నేహితుడు అని, చంద్రబాబు తాత్కాలిక స్నేహితుడు అనే వేరియేషన్ తీసుకొచ్చారని నాగేశ్వర్ చెప్పారు. దీనిపై జనసేన నాయకులు మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ అది పూర్తిగా అబద్ధం అని ఖండించారు కూడా. మరోవైపు పవన్ కళ్యాణ్ తాను ఇంతకాలం సహనంగా ఉన్నానని, ఇకపై సహనం వహించేది లేదని హెచ్చరించారు. విశ్లేషకుడిగా వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ ఆయనకు ఉందని, కానీ అభాండాలు మోపి అవాకులు చెవాకులు పేల్చే స్వేచ్ఛ లేదని, ఎవరి ద్వారా అది తెలిసిందో బయటపెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. దీని తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు అందిన సమాచారం తప్పని, దాన్ని క్రాస్ చెక్ చేసుకుని ఉండాల్సి ఉందని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు నాగేశ్వర్. తన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు ఆయన. ఆ తర్వాత ఏపీలోని పలుచోట్ల నాగేశ్వర్పై కేసులు నమోదయ్యాయి. అల్లర్లు రేపే ప్రయత్నం, వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం, నేరపూరిత కుట్ర వంటి సీరియస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దరిమిల ఏపీ పోలీసులు హైదరాబాద్లో ఉన్న నాగేశ్వర్ ఇంటికి రావడం, అదే సమయంలో తెలంగాణ పోలీసులు కూడా ఆయనకు రక్షణ ఇవ్వడానికి చేరుకోవడం విపరీతమైన ఊహాగానాలకు తావిచ్చింది. ఒకే వ్యక్తి ఇంటి ముందు రెండు రాష్ట్రాల పోలీసులు ఉండడం బహుశా అరుదైన విషయంగానే భావిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా జరగని ఇలాంటి ఘటనలు హైదరాబాద్ కేంద్రంగానే ఎందుకు జరుగుతున్నాయి అనే చర్చకు అవకాశమిస్తోంది ఈ ఘటన. నాగేశ్వర్ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరగడం, నాగేశ్వర్ క్షమాపణతో సమసిపోవడం చూస్తే వివాదం సద్దుమణిగిందనే చెప్పాలి. కానీ కొందరు తెలంగాణ ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, విశ్లేషకులు నాగేశ్వర్కు అండగా రావడం,
తెలంగాణ, ఆంధ్ర మధ్య విద్వేషాలు పెంచేలా బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించే ప్రసక్తే లేదని, ఆంధ్ర పెత్తనాన్ని తెలంగాణపై అనుమతించబోమని మాత్రమే కాక అంతకు మించిన తీవ్రమైన వ్యాఖ్యలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర పోలీసులు నాగేశ్వర్ అరెస్టు కోసం వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగకపోతే అది హైదరాబాద్ స్వయం ప్రతిపత్తిపై తప్పుడు సంకేతాలు పంపిస్తుందనే ఆలోచనతోనే టీ పోలీసులు రంగంలోకి దిగినట్లుగా భావిస్తున్నారు. నిజానికి తెలంగాణ పోలీసులు ఇంతకంటే మరింత సున్నితమైన అంశాలలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ట్యాంక్ బండ్ మీద, అలాగే ఓల్డ్ సిటీలో కొందరు కుర్రగారు ఎంఐఎం అండ చూసుకుని రెచ్చిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారనే వ్యాఖ్యలు ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఆకతాయిలను ఒకవేళ పోలీసులు గనక అరెస్ట్ చేస్తే ఎంఐఎం నేతలు రంగంలోకి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగి వార్నింగులు జారీ చేసి వారిని అదే క్షణం విడిపించుకుని పోతారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాంటి అసాంఘిక శక్తుల మీద ఏనాడు పల్లెత్తు మాట కూడా అనడానికి సాహసించని తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు చట్టబద్ధంగా పనిచేసే పోలీసులు ఎంటరైతే మాత్రం స్వాభిమానం, ఆత్మగౌరవాల అంశాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తారన్న పేరు తెచ్చుకున్నారు. దీన్ని బట్టి హైదరాబాద్ ఎవరి చేతుల్లో ఉందో, ఎవరి అజమాయిషీలో ఉందో అర్థం చేసుకోవాలి అంటున్నారు సామాన్య పౌరులు. హైదరాబాద్లో ముఖ్యంగా భద్రత దృష్ట్యా ఉన్న ప్రత్యేకమైన తరహా పరిస్థితుల నేపథ్యంలోనే దీన్ని యూటీ చేయాలనే ఆలోచన మొదటి నుంచి నడుస్తోంది. రాజ్యాంగ నిర్మాతలలో కీలకమైన వ్యక్తి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలో క్లియర్గా రాశారు కూడా. హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా మారడం అనివార్యంగా అంబేద్కర్ పేర్కొన్నారు అంటారు రాజ్యాంగ నిపుణులు. అందుకు అంబేద్కర్ బలమైన కారణాలను కూడా పేర్కొన్నారు. హైదరాబాద్ అనేది దేశం మధ్యలో ఉండడం, వ్యూహాత్మకమైన భౌగోళిక స్థానంగా ఉండడం, పాలనా వికేంద్రీకరణకు అత్యవసరంగా పేర్కోవడం, దక్షిణ భారత ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి అనేక లక్షణాలు హైదరాబాద్కు ఉన్నాయి. అయితే ఆయన ఆలోచన తదుపరి కాలంలో దశాబ్దాల పాటు రాజకీయ ఆయుధంగా మారింది అనేది కూడా వాస్తవం. రాష్ట్ర విభజన కాలంలో హైదరాబాద్ను ఎవరికి ఇవ్వాలి అనే సమస్య పేచీకి దారితీసింది. అప్పుడు ఒక వర్గం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, రెండు రాష్ట్రాల ప్రజలకు వినియోగపడేలా ఉండాలని గట్టిగా వాదించారు. బీఆర్ఎస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. చివరకు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉంచి 10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్కు జాయింట్ క్యాపిటల్గా ఉంచే ఏర్పాటు జరిగింది. ఆ 10 ఏళ్లు 2024తో పూర్తయ్యాయి. ఇక మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ మేధావిగా పేరున్న సిహెచ్ విద్యాసాగర్ రావు 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అవడం అనివార్యమని, అంబేద్కర్ కూడా ఇదే చెప్పారని, అన్ని పార్టీలు కలిసి ఈ విషయంపై చర్చించాలని అన్నారు. కేంద్రంలోని పెద్దలకు అత్యంత సన్నిహితుడైన సాగర్జీ మాట అప్పట్లో సంచలనమే రేపింది. అంతేకాదు, ఆయన మాటలను బట్టి ఖచ్చితంగా ఏదో ఒకనాడు హైదరాబాద్ యూటీగా సాకారం దాల్చక తప్పదనే అభిప్రాయానికి తెరతీసింది. ఆ తరువాత బీఆర్ఎస్ నేత హరీష్ రావు, కాంగ్రెస్, బీజేపీ కలిపి హైదరాబాద్ను యూటీ చేయాలనే కుట్ర పన్నుతున్నాయని, తెలంగాణ ముఖ్య రాజధాని లాక్కోవాలి అనేదే వారి సంకల్పమని ఆరోపించారు. హరీష్ది ఒక రాజకీయపరమైన వ్యాఖ్యగా తీసుకున్నా మరో సందర్భంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ను యూటీ చేసే ఆలోచన కేంద్రం దగ్గర ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మాత్రమే కాదు, చెన్నై, బెంగళూరు, ముంబైలను కూడా యూటీగా చేయాలనే ఆలోచన కేంద్రం దగ్గర ఉందని వ్యాఖ్యానిస్తూ ప్రజల్లో ఆసక్తిని పెంచడం విశేషం. ఇక హైదరాబాద్ విషయంలో కామన్ మ్యాన్ ముందు ఒక కీలకమైన బేసిక్ డౌట్ మెదులుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో వినిపించిన నినాదం కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ నినాదానికి అంత బలం ఉంటుందా అనేదే ఆ ప్రశ్న. దీనికి ఎవరు ఏం చెప్పినా కాదనే సమాధానమే వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే తెలంగాణ ఆత్మగౌరవం పతాక స్థాయికి చేరింది. రాష్ట్రం ఆవిర్భవించకపోతే ఆత్మగౌరవాన్ని అణచివేసినట్టే కదా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్న దరిమిల సందర్భానుసారం ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి సోకాల్డ్ ఎనలిస్టులు చేసే దురుద్దేశపూరితమైన వ్యాఖ్యలపై ఆంధ్ర నేతల నుండి తగిన రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రమే
చాలా సెలెక్టివ్గా తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని వ్యాఖ్యానించడం, ఇతరులను నిందించడం వంటి అంశాలు తెలంగాణ మేధావుల్లోని డొల్లతనాన్ని చూపిస్తున్నాయని చెప్పాలి. అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుందో గమనించకుండా, రాష్ట్ర పాలన ఎక్కడ అబాసు పాలవుతుందో గుర్తించకుండా ఒక చట్టపరమైన వ్యవహారంలో తెలంగాణ నినాదాన్ని జొప్పించడం అనేది దిగజారుడుతనాన్ని సూచిస్తుందని గమనించాలి. తెలంగాణవాదానికి బలం చేకూర్చి తన వ్యూహ చాతుర్యంతో రాష్ట్రాన్ని సాధించిన దార్శనికుడిగా కేసీఆర్ను చెబుతారు. తెలంగాణకు మారుపేరు ఆయన. తెలంగాణ భాషకు, యాసకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్. అలాంటి ఎంతో ముందు చూపు ఉన్న నాయకుడే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఇకపై తెలంగాణ ఉండాల్సిన అవసరం లేదని, తాను ఇక ప్రాంతీయ పరిమితి నుండి జాతీయ స్థాయి వ్యవహారాల్లో రాణించాలంటే భారత్ అనే పేరును పెట్టుకోక తప్పదనే భావనతో తన పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రాంతానికి మాత్రమే కట్టుబడి ఉండేలా వ్యవహరించరాదనే ఆలోచన చేశారు. అందుకే జాతీయ స్థాయిలో రాణించేందుకు కొత్త వ్యూహాలు ఎంచుకున్నారని గమనించాలి. ఢిల్లీ పీఠం కోసం, ఇతర రాష్ట్రాల్లో నాయకత్వం కోసం పరుగులు తీసింది బీఆర్ఎస్. జాతీయ రాజకీయాలలో తెలంగాణ, హైదరాబాద్ అనే అంశాలు అత్యంత స్వల్పమైనవి కావడం వల్లే కేసీఆర్ బీఆర్ఎస్ కోణంలో రాజకీయాలు చేయడం ప్రారంభించారు. అదే బీజేపీ, చంద్రబాబు నాయుడు లాంటి వారికి అయాచితంగా అందించిన అవకాశంగా మారిందని భావించాలి. తెలంగాణ అనేది కొందరు సోకాళ్ళు మేధావులు అవసరార్థం ఉపయోగించుకునే నినాదమే తప్ప దానికి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రత్యేకమైన ప్రాధాన్యత లేదనే అభిప్రాయాలు నెలకొన్నాయి. అందుకే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ అంటూ కొందరు సోషల్ మీడియాలో గొంతు చించుకోవడం మినహా ఆ మాటలతో సామాన్య ప్రజలకు పట్టింపు లేదని చాలా క్లియర్గా అర్థమవుతోంది. సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యే ఆ కొద్దిమంది కూడా కొందరు నాయకుల పరోక్ష ఉనికి కోసం చేసే ప్రయత్నాలే తప్ప మరోటి కాదన్న వాదన, అవగాహన కూడా తెలంగాణ సామాన్యుడిలో ఉందని అర్థం చేసుకోవాలి. తెలంగాణ మీద దృష్టి సారించిన టీడీపీ పార్టీ బలోపేతం మీద దృష్టి సారించింది అంటే 2029 అసెంబ్లీ ఎన్నికల దిశగా ఒక బలమైన ప్రయత్నం మొదలు పెట్టిందన్నట్లే. తెలంగాణలో టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన కూటమి అంటే ఒక కొత్త రాజకీయ సమీకరణం ఆవిర్భవిస్తోంది అన్నమాట. ఇప్పటికే ఇలాంటి సమీకరణలతో బీజేపీ దేశ రాజకీయాలలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దాదాపు 10 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆఖరకు ఆ పార్టీని నామమాత్రంగా మార్చేసి ఎవరికీ అంతు పట్టకుండా 370 ఆర్టికల్ను రద్దు చేసేలా పావులు కదిపి సక్సెస్ అయింది. రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం, ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వడం అనేవి మోడీ, షా అనుసరిస్తున్న ఎత్తుగడల్లో పరాకాష్ఠగా పేర్కొనాలి. 370 ఆర్టికల్ రద్దు అనేది అది రద్దయ్యేదాకా సాధ్యం అనే ఆలోచన ఎవరికీ రాలేదంటే అతిశయోక్తి కానే కాదు. భారత రాజకీయ చరిత్రలో గత 10 ఏళ్లలో జరిగిన మార్పులను ఓసారి చూస్తే దేశంలో ఏదైనా సంభవమే అనిపించక మానదు. 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం ఒక్క రాత్రిలో 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా అయిపోయింది. రాజ్యాంగ సవరణ ద్వారా సుసాధ్యం చేశారు. ప్రతిపక్షాలు నోరెత్తేలోగా అమలు జరిగిపోయింది. ఇక ఆ తర్వాత మావోయిస్టుల ఏరివేతను పేర్కొనాల్సి ఉంటుంది. ఇటీవల ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టులపై తీవ్రమైన ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ పేరుకు రాష్ట్రమే అయినా ఒక రకంగా దండకారణ్యంలోని అత్యధిక భాగంలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే పరిపాలన జరుగుతోందని చెప్పాలి. మరోవైపు సర్ ప్రక్రియ ద్వారా రాష్ట్రాలు ఇష్టానుసారం వ్యవహరించే దొడ్డిదారి అధికారానికి కేంద్రం గండి కొట్టింది. దీంతో అనేక రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలే ఆయా పార్టీలు ఊహించని రీతిలో మారిపోయాయి. ఫలితంగా నేరుగా కేంద్ర పాలన లేకున్నా కేంద్రం కోరుకున్న రీతిలో పాలనా విధానం నడుస్తోందని గమనించాలి అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ నేతల వ్యూహాలు, ఎత్తుగడలతో ప్రాంతీయ పార్టీలు గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. కేంద్రం వ్యూహంలో భాగస్వామి అయినంత వరకు ప్రాంతీయ పార్టీలకు ఢోకా లేదని గమనించాలి. మహారాష్ట్రలో శివసేన చీలిపోయి బలహీనమైంది. పంజాబ్లో అకాలీదళ్ బలహీనపడింది. బీఆర్ఎస్ తెలంగాణ ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలైంది. ఇప్పుడు పునర్వైభవం కోసం ఏం చేయాలో తెలియక ఆ పార్టీ నేతలు అదుపు తప్పి మాట్లాడుతున్నారు.
అదుపు తప్పి వ్యవహరిస్తున్నారనే చర్చ జనసామాన్యంలో నలుగుతూ ఉండడం గమనించాలి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలవడమో కలవకపోతే కనుమరుగు కావడమో జరుగుతోందన్న మాట. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేదా ఒక వ్యూహాత్మక పాలనా ప్రక్రియలో భాగంగా జరుగుతున్నాయా? ఒక్కో పరిణామం జరిగే ముందు అది జరుగుతుందని ఎవరూ నమ్మలేదు, కానీ జరిగి తీరాయి. ఇంతకన్నా నిదర్శనాలు ఏం కావాలి? ఈ క్రమంలో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం కేంద్రానికి ఎందుకు అనుకూలంగా ఉంటుంది అనేది ఓ ప్రశ్న. హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. ఐటీ, ఫార్మా, బయోటెక్ ఈ రంగాలలో $1 ట్రిలియన్ పెట్టుబడులను గుమ్మరించారు. ఈ నగరాన్ని ఢిల్లీ తన అధీనంలో ఉంచుకుంటే దేశానికి ఒక ఆర్థిక కేంద్రం దొరుకుతుంది. ఇక రాజకీయ పరంగా చూస్తే తెలంగాణలో బీజేపీ ఇంకా అధికారంలోకి రాలేదు. కానీ హైదరాబాద్ యూటీ అయితే ఇక్కడి పరిపాలన నేరుగా కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో కేంద్రానికి పని లేదు. సైనికంగా, భద్రతా పరంగా ప్రజలందరికీ భరోసా ఉంటుంది. హైదరాబాద్ దేశం మధ్యలో ఉంది. డిఆర్డీఓ, బీఈఎల్ వంటి రక్షణ పరిశోధన సంస్థలు, అనేక కేంద్ర సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. పాలన కేంద్రం చేతుల్లో ఉంటే భద్రత అంతా కేంద్రం చేతుల్లో ఉంటుంది. ఎలాంటి నిర్ణయం కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కేంద్ర పరిశోధనా సంస్థలపై ఇప్పటికే ఉగ్రవాదుల దృష్టి ఉంది. పలుమార్లు అనుమానాస్పద పేలుళ్లు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, మీడియా సంస్థలు కానీ ఆ విషయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న రిపోర్టులు కేంద్రం దగ్గర ఉన్నాయి. హైదరాబాదు ఓల్డ్ సిటీలో ఎంఐఎం పట్టు ఉంది. బీజేపీ ఆ ఏకైక కంచుకోటను బద్దలు కొట్టాలంటే రాష్ట్ర పాలన కంటే కేంద్ర పాలన బలమైన సాధనం. రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వచ్చినా ఎంఐఎం అండలేకుండా మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి మద్దతు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్కు మిత్రపక్షం, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్కు నమ్మిన బంట్లు. ఈ బంధాన్ని విడదీయాలంటే బీజేపీకి తనతో అనుకూలంగా ఉండే జనసేన, టీడీపీ లాంటి పార్టీలు తప్పనిసరి. అందుకే ఆ ఇద్దరు నేతలతో మోడీ భేటీ కావడం గమనించాలి అంటున్నారు విశ్లేషకులు. నిజానికి తెలంగాణలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పవర్లోకి వస్తున్న పార్టీలు ఎంఐఎంకు ఊడిగంచేస్తూ వస్తున్నాయనే బహిరంగ విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయినా ఆ పార్టీల్లో ఎప్పుడూ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అటు ఎంఐఎం కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా నడుచుకున్న దాఖలాలు ఎప్పుడూ లేవు. కానీ కేంద్రం ఏమైనా అడుగులు వేస్తున్నట్టు స్పెక్యులేషన్స్ వస్తే మాత్రం ఓవైసీ బ్రదర్స్ విక్టిమ్ కార్డు బయటకు తీస్తారు. ఆ విక్టిమ్స్కు తాము అండగా ఉన్నామని జర్నలిస్టుల ముసిగేసుకున్న మేధావులు గగ్గోలు పెట్టడం విపరీతంగా తయారవుతుంది. అందుకు విరుద్ధంగా బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రాలను చూస్తే శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ మాదిరి నిర్వహణ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు లోపించింది అనేది ఆయా రాష్ట్రాల పాలకులే అర్థం చేసుకోవాలి అంటారు విశ్లేషకులు. ఇక బీజేపీ కోరుకుంటున్న పరిణామాలు సంభవించాలంటే రాజకీయంగా, రాజ్యాంగంగా అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. కేంద్రం నేరుగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతాయి. రాజ్యాంగ నిపుణులు కూడా తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. అందువల్ల బీజేపీకి తెలంగాణలో తమ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడు హైదరాబాద్ యూటీ అనే డిమాండ్ సద్దుమణుగుతుంది. కమల్నాథులు పవర్లోకి వస్తే హైదరాబాద్ను యూటీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రాష్ట్రమే వారి అధీనంలో ఉంటుంది కాబట్టి. ఒకవేళ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాకపోతే యూటీ ప్రతిపాదన తెర మీదకు వచ్చే ఛాన్స్ ఉందని భావించవచ్చు. అయితే దానికి స్థాయి భేదాలు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి. జమ్మూ కాశ్మీర్లో ఇదే జరిగింది. అక్కడ బీజేపీ అధికారంలో లేకపోయినా యూటీ హోదా ద్వారా కేంద్రమే కంట్రోల్ చేస్తోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలోనే గనక ఉంటే జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొనే పరిస్థితులు అసంభవంగానే పేర్కొనాలి. మరి హైదరాబాద్ యూటీ ఒక్క రోజులో జరుగుతుందా అంటే కానే కాదు. దానికి రాజ్యాంగ సవరణ అవసరం.
రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కూడా సేకరించాల్సి ఉంటుంది. ప్రజా ఆందోళన వెల్లువెత్తే అవకాశం కూడా లేకపోలేదు. అయినప్పటికీ ఇది ఎజెండా మీద ఉన్న అంశంగానే భావించాలి. అవసరమైనప్పుడు వెలికి తీసే అస్త్రంగా ఉంచుతారు. ఇది ప్రాంతీయ పార్టీలపై ఒత్తిడి పెంచే సాధనంగా కూడా కేంద్రానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పిదమే పరిస్థితులను ఇక్కడ దాకా తెచ్చిందా అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడం, జాతీయ రాజకీయాల్లోకి దూకడం వంటివి తదుపరి వచ్చే పరిణామాలను అర్థం చేసుకోకుండా దూకుడుగా వెళ్లిన ఫలితాలే అని చెబుతారు విశ్లేషకులు. తెలంగాణ రక్షణ కోసం నిలిచిన పార్టీ ఆ బ్రాండ్ను బలహీనపరచుకోవడంతో ఇప్పుడు టీడీపీకి, జనసేనకు, అలాగే కేంద్రంలోని బీజేపీకి అద్భుతమైన అవకాశాన్ని అందించినట్లయింది. ఆఖరుగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ ఒక నగరం మాత్రమే కాదు, ఒక ఆర్థిక కేంద్రం, ఒక చారిత్రక వారసత్వ ప్రదేశం, రాజకీయపరంగా నిరంతరం చైతన్యవంతంగా ఉండే క్రియాశీలక ప్రాంతం. ఒకప్పుడు అంబేద్కర్ ఈ నగరం గురించి యూటీ అయ్యే సంభావ్యత గురించి కలగన్నారు. ఇప్పుడు అనేక పార్టీలు ఈ నగరం గురించి లెక్కలు వేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. మరోవైపు పార్టీలను పరోక్షంగా కంట్రోల్ చేయాలనే తహతహలాడుతున్న జర్నలిస్టు సంఘాలు, ఎనలిస్టులు తామేమీ తక్కువ తినలేదని హైదరాబాద్ మీద అస్తిత్వం చాటుకునేందుకు విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. మరి పల్స్ అంతుచెక్కకుండా ఉన్న తెలంగాణ సామాన్య పౌరుడు ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తాడు? ఏ పార్టీ ఆ సామాన్యుణ్ణి ప్రభావితం చేస్తుంది? ఆఖరకు హైదరాబాద్ గురించి ఎవరి నోటి నుండి ఏ బాంబు లాంటి వార్త వెలువడుతుందో చూడాల్సి ఉంది.